హే గైస్, ఇప్పుడైతే మనం యానంలో ఉన్నటువంటి బొటానికల్ గార్డెన్ అన్నది ఇప్పుడు చూద్దాం. మొత్తం లోపలికి వెళ్ళిన తర్వాత ఎట్లా ఉంటుంది ఏంటన్నది. చలో స్టార్ట్. గైస్, ఇప్పుడైతే నేను ప్రజెంట్ యానంలోని బొటానికల్ గార్డెన్లో ఉన్నా. మొత్తం బొటానికల్ గార్డెన్ ఎట్లా ఉందో ఏంటన్నది చూస్తూ ఎంజాయ్ చేయండి. ఇది కూడా చాలా వరకు ఇది యానంలో ఇది ఒక ప్లేస్ ఉందని చెప్పి ఎవరు ఎక్స్ప్లోర్ చేయలేదు. ఇక్కడికి ఒకవేళ ఈవినింగ్ టైం వచ్చినట్లయితే ఫుల్ క్రౌడ్గా ఉంటుందంట. ప్రజెంట్ అయితే లేజర్ షో కూడా ఉందంట. ఇక్కడైతే వాటర్ది కూడా ఉందా, వాటర్ పూల్ లేజర్ షో ఈ మొత్తం ఓన్లీ హాలిడేస్ టైంలో. ఇప్పుడైతే ప్రజెంట్ బొటానికల్ గార్డెన్ ఉన్నాం, చూస్తూ ఎంజాయ్ చేయండి. ఇక్కడ ఏమున్నాయి అన్నది చూస్తూ ఒకసారి చూపిస్తున్నా చూడండి. ఇక్కడ ఒక స్టాచ్యూ కూడా ఉంది. ఎస్, ఇక్కడ చూసినట్లయితే ఇదిగోండి గాంధీ తాత ప్రశాంతంగా పీస్గా కూర్చొని ఇది ధ్యానం చేస్తున్నట్టుంది. ఇది మనకి ఎగ్జాక్ట్గా అసెంబ్లీ ముందు ఉంటుందంట. ఇట్లా సేమ్ పొజిషన్లో అసెంబ్లీ ముందు ఎట్లాగైతే ఉంటుందో అదే ఇక్కడ యానంలో కూడా స్టాచ్యూ అన్నది సేమ్ పొజిషన్లో పెట్టడం అయితే జరిగింది. ఇది యానం బొటానికల్ గార్డెన్ మొత్తం వ్యూ అన్నది ఒకసారి చూపిస్తున్నా చూడండి. ఇట్లా బార్గు అక్కడ వరకు ఉంది. అక్కడ లేజర్ లైట్ షోకి సంబంధించింది కూడా ఉంది. ఒకవేళ మీరు ఈవినింగ్ టైంలో రావాలైతే ఈ మొత్తం చూసి ఎంజాయ్ చేయొచ్చు. డే టైంలో ఎంతంటే ఇవేమీ నేను మధ్యాహ్నం కరెక్ట్గా 1-2 ఆ టైంలో వచ్చాను. ఇప్పుడు ఎంతైందో టైం 1-2 అయ్యి ఉండిద్ది. ఆ టైంలో ఏంటంటే మొత్తం ఎండ తప్ప ఏం కనబడుతుంది. ఇక్కడ జనం అయితే అక్కడ చెట్ల కింద ఉన్నారు. కొంతమంది స్టూడెంట్స్ ఉన్నట్టున్నారు బ్యాగ్స్తో తీసుకొచ్చి. ఇదిగోండి, ఇది లేజర్ షో వాటర్కి సంబంధించిన పూల్. ఇది లేజర్ లైట్స్తో ఉంటుందంట. నైట్ అయితే బాగుంటుందంట. ప్రజెంట్ అయితే మీకు డే టైంలో చూపిస్తున్నా, నైట్ టైం ఎట్లా ఉంటుందో. ఇదిగోండి లేజర్ లైట్స్తో షో అన్నది నైట్ టైం అయితే ఉంటుందంట ఇక్కడ. ఇదిగోండి ఇది మొత్తం చూడొచ్చు. ఇది మొత్తం ఒకసారి వ్యూ చూపిస్తున్నా చూడండి. ఇక్కడ లేజర్ షో అయితే జరుగుతుంది. ఇది యానంలోని బొటానికల్ గార్డెన్. గైస్, ఇప్పుడైతే ఇది బొటానికల్ గార్డెన్లో గ్రీన్ హౌస్ అనే ప్లేస్లో ఉన్నాం. దీంట్లో ఒక ఫేమస్ ఉందంట స్పెషాలిటీ. ఏంటంటే ఇక్కడ బయట ఎంత చలిగా ఉన్నా సరే వన్స్ ఆ గ్రీన్ హౌస్ లోపలికి కనుక ఎంటర్ అయినట్లయితే హాట్ అయిపోతుంది. అంటే బయట చల్లగా ఉన్నప్పుడు దాని లోపలికి వెళ్తే వెచ్చదనాన్ని పొందవచ్చు. అది ఈ గ్రీన్ హౌస్కి సంబంధించినటువంటి స్పెషాలిటీ. ఇదిగోండి గ్రీన్ హౌస్ అని ఇక్కడ రాసింది చూడండి. దీని లోపలైతే వేడిగా కూర్చోవచ్చు వాన బాగా పడుతున్నప్పుడు. ఇక మొత్తం అయితే ఇది బొటానికల్ గార్డెన్ యానంకి సంబంధించింది. ఇది అన్నోన్ ప్లేసెస్, అంటే ఇంతవరకు కవర్ చేయని అన్ని ప్లేసెస్ అయితే మీకు కవర్ చేసి చూపిస్తాను. వచ్చేసేసి ఇంతవరకు అయితే ఇక్కడతో ఈ బొటానికల్ గార్డెన్కి క్లోజ్ చేసి ఈ వ్లాగ్ వీడియో. నెక్స్ట్ వీడియోలో వచ్చేసేసి మనకి హ్యాంగింగ్ బ్రిడ్జ్ అనేది ఉంది, అక్కడికి వెళ్ళి అది చూద్దాం. నెక్స్ట్ స్టాప్కు అక్కడికి వెళ్తున్నాం, హ్యాంగింగ్ బ్రిడ్జ్ దగ్గరికి. అక్కడికి వెళ్ళిన తర్వాత అది ఎట్లా ఉంటుంది ఏంటన్నది కూడా మీకు నేను చూపిస్తాను. అది కూడా చూస్తే ఎంజాయ్ చేయండి. దాంతోపాటు ఒక చిన్న లైక్ ఇవ్వండి, వీడియోకి కొంచెం ర్యాంకింగ్ వెళ్ళడానికి యూజ్ అవుతుంది. వీలైతే మీ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేసుకోండి. యానం రావాలంటున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే అక్కడ ఏమేమి తిరగొచ్చు ఏంటన్నది మీరు చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. ఈ వ్లాగ్ వీడియోస్ని చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది ఎక్కడెక్కడ తిరగొచ్చు ఏంటి. ఓకే గైస్, ఇంకా ఇక్కడతో బొటానికల్ గార్డెన్ అయితే కంప్లీట్. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బై బాయ్.